ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూశారు. కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నెహ్రూ హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం 5:30 గంటల ప్రాంతంలో నిద్ర నుంచి లేచిన నెహ్రూ బాత్రూంకు వెళ్తూ గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. హాస్పిటల్కు తరలించే లోపే తుది శ్వాస విడిచారు. నెహ్రూకు భార్య, కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నెహ్రూ మృతదేహాన్ని హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్ నుంచి విజయవాడకు తరలించారు. మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నెహ్రూ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఇతర రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. నెహ్రూ మరణ వార్త వినగానే హైదరాబాద్ లోని అందుబాటులో ఉన్న నేతలందరూ కేర్ హాస్పిటల్ కు తరలి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు. దేవినేని నెహ్రూ ఇక లేరని తెలియగానే నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడు కేర్ హాస్పిటల్ కు వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. Please, sir, please, కొంచెం బయట. Sir, please. Sir, please, వెంకటేష్. విజయవాడ రాజకీయాల్లో నెహ్రూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నెహ్రూ కృష్ణా జిల్లా కంకిపాడు నియోజకవర్గం నుంచి 5 సార్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి తిరిగి సొంత పార్టీలోకి వెళ్లిపోయారు. విజయవాడ రాజకీయాల్లో నెహ్రూ కీలక పాత్ర పోషిస్తున్న నెహ్రూ కంకిపాడు నియోజకవర్గం నుంచి 5 సార్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మరణం తీరని లోటుది. మరి అందరితో ఆయన అన్ని వర్గాల ప్రజలతో మంచిగా ఉండటమే కాకుండా మరి ఈ మధ్యన అనారోగ్యంతో ఉన్నా కానీ ఆయన యాక్టివ్గా రాజకీయాల్లో పాల్గొంటానన్నారు. మరి దేవినేని నెహ్రూ గారి మరణానికి వారి కుటుంబాన్ని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తాం. फैमिली मेंबर गाड़ी निकालने दो, गाड़ी आगे जाना, साइड इच्छाने बंडल थोड़ा साइड दो भैया.